నేను మొన్న ఒక వార్త చదివిన, అయ్యవార్ల పిల్లగాండ్లకు పెళ్లిళ్ళే అయితలేవు, సర్కారే ఇంత సాయం కావాలి అని ఓ పెద్ద స్వామి అనంగా నేను నిన్న కూడా అప్పుడు పాపం అనిపించింది. కానీ ఈ ముచ్చట తెలిసినాక నేను చెప్తున్నా, మీరు అస్సలకే ఫిక్కర్ పడద్దు. మళ్ళీ లీడర్లు ఉన్నాక మీకెందుకు గంతరంది? ఏంది వాళ్ళే పెళ్ళిళ్ళకి ఇట్లా చేస్తామని డబ్బు సాటింపేసిండ్రా అని అనుకోవద్దు. 3 యాగాలు 4 హోమాలు చేసుకుంటే చాలు, ఇల్వా కిల్వా పైసకు పైసా. అసలు నన్ను అడిగితే ప్రైవేట్ కొలువులు చేసేటోళ్ళు వాటికి రాజీనామా పెట్టి మంత్రాలు నేర్చుకుంటే మస్తు మంచిది. మరి దాంట్లో గంత ఉపాధి ఉన్నది. ఇది ఏ కాలం అని అంటే చలికాలం అని ఇట్లా చెప్పారు. యాగాల కాలం అని చెప్పాలి. గద్వాల అర్నక్క కూడా యాగం కార్యంలోకి దిగింది. 9 హోమగుండాలు కట్టించి 100 మంది అయ్యవాళ్ళని పిలిపించి కార్యసిద్ధి యాగం చేసింది. చుట్టాలు పక్కాలు చాలా మంది వచ్చి దండం పెట్టుకుండ్రు. 2 రోజులు దిగ్విజయంగా జరిగింది. మరి షెయి గుర్తు అర్నక్క యాగం ఎందుకు చేసిందో తెలుసునా? గద్వాల జిల్లా కోసం. మహబూబ్ నగర్ నుంచి ఏర్పడేసి గద్వాలను సెపరేట్ గా జిల్లా చేయాలన్నట. సర్కారు మనసు మారి ఈ కార్యం జల్దిన జరగాలని కార్యసిద్ధి యాగం చేసిందన్నట్టు. మొన్ననే సీఎం సారు లోక కళ్యాణం కోసం అయుత చండీ యాగం చేస్తే ఇప్పుడు ఈ మేడం గద్వాల ప్రజల కోసం యాగం చేసింది. అంతకు మోదాలే కారు గుర్తు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి సార్ కూడా ఇబ్రహీంపట్నం పబ్లిక్ కోసం యాగం జరిపించిండు. ఇక మరి ఇప్పుడు అర్నక్క యాగం గురించి తెలిసినాక ఇంకెంతమంది లీడర్లు యాగాలు చేస్తారో. అయ్యవార్లకైతే మస్తు గిరాకీ దొరికినట్టే.